మన దేశంలో కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల యాపిల్ తోటలు ఉంటాయి, యాపిల్స్ దొరుకుతుంటాయి. అయితే యాపిల్స్ సరిపోవు, మన దేశంలో యాపిల్స్ ఎక్కువగానే వాడుతూ ఉంటారు కాబట్టి టర్కీ నుంచి కూడా దిగుమతి చేసుకుని ఇక్కడ అమ్ముతూ ఉంటారు. టర్కీ యాపిల్ కాస్త ప్రాసెసింగ్ చేసి మన హైబ్రిడ్ లాగా కనబడుతుంటుంది అనమాట. రుచిపరంగా చూస్తే మన దేశంలోది టేస్ట్ ఎక్కువ, వాళ్ళది కొంచెం చవ్వగా ఉంటుంది, కానీ సైజు కానీ రూపం కానీ కాస్త అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. అవి ఎక్కువగా మహారాష్ట్రలో దిగుమతి చేసుకుని అక్కడి నుంచి భారతదేశంలో వివిధ ప్రాంతాలకు అమ్ముతుంటారు. ఏడాదికి 1200 నుంచి 1500 కోట్ల రూపాయల వ్యాపారం టర్కీతో ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో యాపిల్ వ్యాపారులు తమకి నష్టమైనా సరే టర్కీ నుంచి దిగుమతులు నిలిపివేస్తాం అని ప్రకటించారు. టర్కీ భారతదేశానికి వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి స్టాండ్కు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అయినా సరే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అయితే పాకిస్తాన్కి తన మద్దతుని కొనసాగిస్తానని చెప్తున్నారు.